10 సంవత్సరాల ప్రేమ, కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయి చెయ్యి కూడా పట్టుకోలేదు. మీకో చిన్న స్టోరీ చెప్తా. రోజు మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళు కాదు. గంటలు గంటలు మాట్లాడుకోవడం, చాటింగ్లు చేసుకోవడం, ఒకరి మనసులో ఒకరి ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడం. అయితే ఉండే కొద్దీ ఆ అబ్బాయి బాగా ట్రూగా మారిపోతున్నాడు. ఆ అమ్మాయిని చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి ఒక రోజు ఇలా ఆలోచించింది, వీడింత ట్రూగా లవ్ చేస్తున్నాడు, ఒకవేళ మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోకపోతే వాడేమైపోతాడో అని చెప్పేసి మాటలు తగ్గించి ఆ అబ్బాయిని దూరం పెట్టింది. ఈ దూరం పెట్టడంలో ఆ అబ్బాయి కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి హ్యాండ్ కట్ చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేయడం లాంటివి ట్రై చేశాడు. ఇవన్నీ ఆ అమ్మాయికి తెలీదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ఏం చెప్పలేదు. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్న విషయం ఆ అమ్మాయికి తెలీదు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ అబ్బాయిని కలిసింది. ఎలా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడింది. అలా 2 days ట్రావెల్ చేసిన తర్వాత ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశానని ఆ అమ్మాయికి చెప్పాడు. మళ్ళీ నేను దూరం అయితే వీడిలానే అయిపోతాడేమో అని చెప్పేసి ఇప్పుడు మొత్తానికే దూరం పెట్టేసింది. ఆ టైంలో ఆ అబ్బాయి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి అలా చేయాల్సి వచ్చిందే కానీ ప్రజెంట్ ఆ అబ్బాయి బానే ఉన్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చినా, నాతో మాట్లాడినా చాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఆ అమ్మాయి టచ్ లో ఉంది వాట్సాప్ లో, కానీ మెసేజ్ పెడితే బ్లాక్ చేయకుండా నాకు మెసేజ్ చేయకని చెప్తుంది, కానీ బ్లాక్ చేయట్లేదు. అంటే దాని అర్థం ఆ అమ్మాయికి ప్రేమ ఉంది కానీ నటిస్తుంది ఆ అబ్బాయి ఏమైపోతాడని. ఆ అమ్మాయి మాట్లాడడం కోసం, ఆ అమ్మాయి కలవటం కోసం ఆ అబ్బాయి 1000 కళ్ళతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయిది స్వచ్ఛమైన ప్రేమ అని నిజంగానే చెప్పొచ్చు. ఏ రోజు ఆ అమ్మాయి గురించి తప్పుగా చెప్పలేదు, తప్పుగా మాట్లాడలేదు. ఆ అమ్మాయిని ఒక దేవతతోనే పోలుస్తున్నాడు. బ్లాక్ చేసినా, మాట్లాడకపోయినా, మెసేజ్ చెయ్యకని చెప్పినా సరే ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకొని నా గురించి ఆలోచించి దూరం పెట్టిందని చాలా క్లియర్గా చెప్పాడు. నిజంగా మీకు ప్రేమ ఉంటే ఆ అబ్బాయితో మాట్లాడతావేమో అని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.